బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వేరెవరూ పోటీకి నిలవలేదు. దీంతో నబీన్ అధ్యక్ష పదవి లాంఛనంగా మారింది. ఒకవేళ ఎవరైనా పోటీకి దిగితే రేపు ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ నిర్ణయించింది. అయితే ఎవరూ అధ్యక్ష పదవికి పోటీలో నిలవకపోవడంతో బీజేపీ కొత్త దళపతిగా నబీన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నబీన్ రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వేరెవరూ పోటీకి నిలవలేదు. దీంతో నబీన్ అధ్యక్ష పదవి లాంఛనంగా మారింది. ఒకవేళ ఎవరైనా పోటీకి దిగితే రేపు ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ డిసైడ్ అయింది. అయితే ఎవరూ అధ్యక్ష పదవికి పోటీలో నిలవకపోవడంతో బీజేపీ కొత్త దళపతిగా నబీన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నబీన్ రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ సైతం హాజరు కానున్నారు. నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వేరెవరూ కూడా అక్కడ పోటీకి నిలవకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రమాణ స్వీకారానికి రేపు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, దాదాపు బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరు ఖరారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా ఈ కొనసాగుతుందనేది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా బీహార్కు సంబంధించిన వ్యక్తి, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న వ్యక్తి ఒకే ఒక నామినేషన్ మాత్రమే దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియకు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలంతా కూడా హాజరవ్వడం జరిగింది. ఇటు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా డీకే అరుణ, రిటర్నింగ్ అధికారిగా కె లక్ష్మణ్ తో పాటు ఇటు బీజేపీ అధ్యక్షుడు రామచందర్, ఇతర ముఖ్య నేతలంతా కూడా ఈ నామినేషన్ ప్రక్రియకు ఆయనను సపోర్ట్ చేస్తూ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకులంతా కూడా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియకు హాజరవ్వడం జరిగింది. ఆ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ రాజు వర్మ, అదేవిధంగా ఇతర నాయకులంతా కూడా ఆయనను బలపరుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కేవలం నబీన్కి సంబంధించిన ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో రేపు ఆయన పేరు దాదాపు అధినాయకత్వం ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. రేపు ఆయన ప్రమాణ స్వీకారానికి అత్యంత మహారాజులు, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కూడా హాజరు కాబోతున్నారనేది కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏదైతే జేపీ నడ్డా పదవీ కాలము ముగియడము, ఆయనకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ను ప్రకటించడము, ఆయన గత నెల డిసెంబర్లో ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించిన తర్వాత యువకునికి మొట్టమొదటిసారి కూడా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడము, ఆ తర్వాత ఆయనకు సంబంధించి కూడా దాదాపు 100 మంది టీంను కూడా, అంటే అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీని బలోపేతం చేయడం, సంస్థాగతంగా ఉన్న అంశాలపైన కూడా దృష్టి సారిస్తానంటూ కూడా ఆయన గత సందర్భంలో చెప్పడంతో ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఆయన సింగిల్ నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో నితిన్ నబీన్కి సంబంధించి ఆయన ఏకగ్రీవం అయ్యే అవకాశాలే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. రేపు ఇటు బీజేపీ జాతీయ నాయకత్వం అధ్యక్ష పేరును ప్రకటించడంతో పాటు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా రేపు బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.